హ్యాపీ ఉగాదండి. గురువు గారికి హ్యాపీ ఉగాదండి. చెప్పండి. నా పేరు బి శ్రీధర్ అండి. నేను సామర్లకోట నుంచి మాట్లాడుతున్నాను. అలాగే మా మిసెస్ కూడా ఉన్నారు. మీనా మాధురి పేరు. ఆవిడ కూడా జాయిన్ అయ్యారు, చేస్తున్నారు. అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ వల్ల జాయిన్ అవ్వట్లే, ప్రస్తుతం చేయట్లేదు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, నాకు పారాలసిస్ వచ్చిందండి అక్టోబర్ 2024లో. సో దానివల్ల నాకు హై బీపీ, తర్వాత హై బీపీ, బ్రెయిన్ హ్యామరేజ్ అండి. బ్రెయిన్ హ్యామరేజ్తో జాయిన్ అయ్యాను. ఎందుకంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వారు శ్రీ రామారావు గారు అండి. మళ్ళా నుంచి జాయిన్ చేశారు ఆయన. సో ఆయన చెప్పారు, నువ్వు నార్మల్గా అయిపోతావు మనిషివి, మామూలుగా ఇదివరకు ఎలా నడిచేవాడు అలాగే ఫ్రీగా అవుతావు అని చెప్పారు. ఆయన అన్నట్టుగానే గురుగారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అలాగే 3 months పడుతుందండి అని చెప్పారు. అలాగే ఆల్మోస్ట్ నయం అయిపోయినట్టండి. నేను నడవగలుగుతున్నాను. నేను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఇందుని బట్టి గురుగారికి నమస్కారాలు చెప్తున్నానండి. యాక్చువల్గా 2 months అయింది మేడం జాయిన్ అయ్యి. ఇంకొక 2 months అవడానికి కూడా ఇంకొక 5 days ఉంది యాక్చువల్గాని. కానీ ఆయన జాయిన్ అయినప్పుడు యాక్చువల్గా కాలు కొంచెము వంకరగా పడేది మేడం. అలాంటిది ఇప్పుడు ఆ కాలు స్ట్రైట్ అయ్యింది. ఇంతకుముందు ఆయన నడవాలంటే నేను సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చేది కంపల్సరీ. నేను హ్యాండ్ పట్టుకోవాల్సి వచ్చేది. అలా సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నారు. సో ఆయన ఆసనాలు వేసినప్పుడు కూడా కొంచెం కాళ్ళు ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతున్నారండి. కంప్లీట్ గా గురువుగారు చెప్పినట్టు వేయలేకపోతున్నారు కానీ మాక్సిమం ట్రై చేస్తున్నారండి. చేస్తున్నారు. సో ఈ 2 months లోనే మాకు చాలా రికవరీ మేడం. యాక్చువల్గా మంత్లీ మేము చెకప్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ డాక్టర్స్ టెస్ట్ చేసినప్పుడు ఆయన బ్లడ్, యూరిన్, ఆ రిపోర్ట్స్ లో కూడా చాలా చేంజ్ వచ్చింది మేడం. ఆ డాక్టర్స్ ఆశ్చర్యపోయేలాగా. ఆయనకి ప్రోటీన్ ఎక్కువగా పోతా ఉంటది. ప్రోటీన్ పోవడం కూడా యాక్చువల్గా 3+ పోయేది, 1+ కి తగ్గడం అనేది డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేలాగా. వాళ్ళు కూడా ఆయన ఆ రిపోర్ట్స్ లో ఉన్న పాజిటివ్నెస్ చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా, అంటే ఇంకా చక్కగా మెడిసిన్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఏదన్నా. సో మేము ఫ్యూచర్ లో అయిన మెడిసిన్ వేసుకోకుండా ఇప్పుడు చాలా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. ఈయనైతే పర్ డే 13 టాబ్లెట్స్ వేసుకుంటున్నారండి ఈయన ఉన్న ప్రాబ్లం కి. ఫ్యూచర్ లో యోగా గురువు గారి అండర్ లో శ్రీధర్ గారు ఆ టాబ్లెట్స్ కూడా వేసుకోకర్ లేకుండానే బీపీ కంట్రోల్ అయ్యేలాగా, ఆయనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ అయ్యేలాగా నార్మల్ గా ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఆల్రెడీ మాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో చెప్పండి. ఎందుకంటే అండి, బీపీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మల్లో వస్తుందండి. 120/80 వస్తుందండి. ఎందుకంటే మార్నింగ్ చెక్ చేస్తాం, ఈవినింగ్ చెక్ చేస్తాం, రోజు చెక్ చేస్తాం. రోజు రీడింగ్ ఒక 20 days నుంచి నార్మల్ వస్తుంది. ఇంకా డాక్టర్స్ తగ్గిపెట్టాను అనుకుంటున్నారు. సో ఆయన సజెషన్స్ కూడా తీసుకుని బీపీ డిస్కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను టాబ్లెట్స్ అయితే. సో చాలా హ్యాపీగా ఉంది గురుగారు. గురుగారు ఫోర్స్ గా చేయించరండి. మెయిన్ కొత్త వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన ముందు ఆల్రెడీ చెప్పినట్టుగా ఫ్లెక్సిబుల్ గా లేదు బాడీ అని అలా అనిపిస్తుంది, కింద కూర్చోలేని పరిస్థితి ఇవన్నీ ఉంటాయి. కానీ గురువు గారు మనల్ని ఫోర్స్ చేయకుండా కూల్ గా మనం ఎంత చేయగలమో అంతే చేయండి అంటారు. ఆ మాట చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే మన బాడీ స్టార్టింగ్ లో అంత మూవ్మెంట్ ఉండదు కాబట్టి. సో అంత కూల్ గా మనం చేయడం వల్ల హ్యాపీగా చేయగలుగుతున్నాము. సో బాడీలో కూడా చాలా చేంజ్ మేడం. నేను కూడా చేశాను చాలా రోజులు. చాలా చాలా చేంజ్. ఇంతకు ముందు దానికి ఇప్పటికి నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. ఫ్యూచర్ లో కూడా కంపల్సరీ నేను కంటిన్యూ చేస్తాను. నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం అవ్వట్లేదు కానీ శ్రీధర్ గారి విషయంలో అయితే మేడం చాలా చాలా హ్యాపీ. సో గురువు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మా ఫ్యామిలీ తరఫున. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా నాకైతే చాలా డిఫరెంట్ గా అనిపించిందండి 2 months లోనే. ఫస్ట్ మంత్ మాట్లాడలేకపోయారు, మాట్లాడేవారు కాదు. అవునండి, అవును. మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేవారు సార్. అదొకలాంటి మెంటల్ గా కూడా వీక్ అయిపోయారు సార్. మాట్లాడడానికి కూడా ఇబ్బంది, ఫ్రీగా మాట్లాడేవారు కాదు. నేనే మాట్లాడాను లాస్ట్ మంత్ కూడా. కానీ ఈసారి నేను మాట్లాడతానని కూర్చున్నారు సార్. అది కూడా పాజిటివ్నెస్ చెప్పాలంటే చాలా పాజిటివ్ గా అనిపించింది నాకు. అంటే నా సపోర్ట్ లేకుండా కూడా ఫ్రీగా మాట్లాడేలాగా కూడా మారారు సార్ శ్రీధర్ గారు అయితేని. చాలా సంతోషం అండి. మీరు మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు, మీ డ్యూటీలో మీరు జాయిన్ అయిపోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఓకే, తప్పకుండా సార్. యాక్చువల్ గా ఆయన ఉన్న కండిషన్ బట్టి విఆర్ఎస్ తీసుకుందాము అన్న స్టేజ్ కి వెళ్ళిపోయాం సార్ మేము. యాక్చువల్ గా ఇంక డ్యూటీ అయితే వద్దు, విఆర్ఎస్ తీసేసుకుందాము, ఇంకా రెస్ట్ గా ఉండాలి, హెల్త్ మెయిన్ అన్నట్టుగా అనుకున్నాం. కానీ ప్రజెంట్ నేను డ్యూటీ చేస్తాను అంటే ఆ డ్యూటీ కాకపోయినా, సేమ్ డ్యూటీ కాకపోయినా క్లరికల్ సైడ్ కూడా ఈయనకి అదే క్యాడర్ తో జాబ్ ఇస్తారు సార్. సో ఆ డ్యూటీ అయినా నేను చేస్తాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పేసి పాజిటివ్ గా ఉన్నారు సార్ శ్రీధర్ గారు. ఏం పర్వాలేదు, ఏం చేసినా మామూలుగానే ముందు ఎలా ఉండేవారో అలా అయిపోతారు. థ్యాంక్ యూ సార్.